వెల్కమ్ టు డే 50. చాలా ఫాస్ట్గా అయిపోయింది అనిపించింది 50 days. మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి మీరే. సో డే 1 రోజు 96.75 ఉండే, ఇవాళ మార్నింగ్ వెయిట్ చెక్ చేసుకుంటే 91.35 వచ్చింది. అంటే మొత్తం 5.3 kgs ఏమో తగ్గిన 50 daysలో. యావరేజ్గా 1 kg per 10 days. సో ఇప్పుడు ఈ 5 kgs తగ్గడానికి నేను కష్టపడ్డా, మొత్తం చాలా సాక్రిఫైస్ చేసిన అని నేను చెప్పా, ఎందుకంటే నేను ఏం చేయలే కాబట్టి. ఓన్లీ థింగ్ ఐ డిడ్ ఈస్ క్యాలరీ డెఫిసిట్లో ఉన్న వర్కౌట్ చేసిన. ఇప్పుడు నేను ఇడ్లీ తిన్నా, దోశ తిన్నా, బోండా తిన్నా, పూరి తిన్నా, ఐస్ క్రీమ్, బిర్యానీ, మండి, స్వీట్స్, నాకు నచ్చిన ఫుడ్ నేను తిని కూడా స్టిల్ నేను 5 kgs తగ్గిన. నేను ఎందుకు తగ్గినా అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ థింగ్, కన్సిస్టెన్సీ. నేను ఏం తిన్నా, ఏం చేసినా ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ నా ట్రాక్కి నేను వచ్చిన నెక్స్ట్ డే నుంచి నా వర్కౌట్స్, నా డైట్స్ నేను క్లియర్గా చేసుకుంటూ వెళ్ళిపోయాను. నేను వీక్లీ 7 days వర్కౌట్ చేయలేదు, 3 or 4 days చేసిన వర్కౌట్ అంతే. అండ్ నాట్ ఎక్స్ట్రీమ్ డైట్, నాకు నచ్చిన ఫుడ్ తినుకుంటూ బట్ అండర్ మై క్యాలరీ ఇంటేక్ తినుకుంటూ నేను వెయిట్ లాస్ అయినా. రేపటి నుంచి కూడా ఇట్లనే కంటిన్యూ చేస్తాను. నచ్చిన ఫుడ్ తింటా, నా టైం కుదిరినప్పుడు వర్కౌట్ పోతా, బట్ ఏం చేసినా కూడా కన్సిస్టెంట్గా ఇదే నేను కంటిన్యూ చేస్తా. ఇప్పుడు నేనే 50 daysలో 5 kgs తగ్గిన, మీరు ఎందుకు తగ్గలేరు? చాలా సింపుల్. వెయిట్ గెయిన్ అవ్వడం, మజిల్ బిల్డ్ చేయడమే చాలా కష్టం. వెయిట్ లాస్ అవ్వడం, ఫ్యాట్ లాస్ అవ్వడం చాలా ఈజీ. చాలా అంటే చాలా ఈజీ. నేనే చేసిన, మీరు ఎందుకు చేయలేరు? ఇంకా ఈజీగా చేస్తారు. అంతే. రేపు వెళ్తాం. బాయ్.